జన ప్రభంజనాల హోరు సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం జోరుగా హుషారుగా కొనసాగుతోంది. రోజుకు 3 నియోజకవర్గాల్లో 3 ప్రచార సభలు నిర్వహిస్తూ కూటమి నేతల దిగజారుడు రాజకీయాలను ఎండగడుతున్నారు. ఈ 5 ఏళ్లలో ఇంటి వద్దకే పాలనను తీసుకుపోయామని, గ్రామ స్వరూప స్వభావాలు మారిపోతున్నాయని, చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా సామాజిక న్యాయం, మహిళా సాధికారత సాధించామని సగర్వంగా ప్రకటిస్తున్నారు. తన పాలనలో ప్రవేశపెట్టిన పథకాల ప్రత్యేకతను వివరిస్తూనే అదే సమయంలో చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను, కుట్రలను, వెన్నుపోట్లను ఏకిపారేస్తున్నారు. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చెప్పింది చెప్పినట్లు చేసే సంక్షేమ ప్రభుత్వం కావాలా? అబద్ధాలు, మోసాలు చేసే చంద్రబాబు పాలన కావాలా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేవి కాదు. ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కొనసాగాల వద్దా అని డిసైడ్ చేసే ఎన్నికలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోమని ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ముస్లిం రిజర్వేషన్లు వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చినవే కానీ మతపరంగా ఇచ్చినవి కావని ఆయన స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ సమక్షంలో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాలు విసిరారు. కర్నూల్ సిద్ధమా? మిట్ట మధ్యాహ్నం ఎండలు భగభగా మండుతున్న అభిమానం ఏ మాత్రమూ తొనకలేదు, బెనకలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు ఎన్నికల ప్రచార భేరీ సభ జన తరంగాలతో పోటెత్తింది. ఎటు చూసినా ఉరిమే ఉత్సాహం. జగన్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా ఆలకిస్తూ కేరింతలతో మద్దతు పలికారు. ఇంటింటి అభివృద్ధి కావాలన్నా, సంక్షేమము ప్రతి గడపకు అందాలన్నా ఈ ఎన్నికల్లో మళ్లీ సంక్షేమ పాలనకే మీరు అండగా ఉండాలని కోరారు సీఎం జగన్. కేవలం 4 రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఎన్నికలైపోగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే విధానం చంద్రబాబుదని, అలాంటి సంస్కృతిని మార్చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా చరిత్రను తిరగరాస్తూ సంక్షేమ పథకాలను అమలు చేశామని వివరించారు. ఈ 59 నెలల కాలంలోనే 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా కేవలం సంక్షేమం కోసం 2,70,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వివరించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేసింది. ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే ఇవ్వగలిగింది. ఏకంగా 2,70,000 కోట్లు. మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా వారికే పంపించడం జరిగింది. ఈ 59 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా అక్కా చెల్లెమ్మల పేరుతోనే పథకాలన్నీ వర్తింపు చేయడమే కాదు, వారి రక్షణ కోసం దిశ యాప్, ప్రతి గ్రామంలో మహిళా పోలీస్ స్టేషన్ నియమించామన్నారు. రైతన్నలను ప్రేమించి వారికి అండగా ఉన్నది మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమేనన్నారు. రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేలను గత ప్రభుత్వం ఇచ్చిందా అని అడిగారు. నాడు నేడుతో హాస్పిటల్స్ బాగుపడటమే కాదు, ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటికి ఆరోగ్యాన్ని అందించామన్నారు.
పేదవాడి ఆరోగ్యం కోసం చికిత్సల నిమిత్తం 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నామన్నారు. ఫ్యామిలీ డాక్టర్, వార్డు క్లినిక్కులు, విలేజ్ క్లినికులను తెచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదే అన్నారు. పేదవాడు తన ఆరోగ్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ఓ ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా పేదవాడికి అందుబాటులో గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం కొరకు ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలను ఏకిపారేశారు సీఎం జగన్. 4% మైనారిటీ రిజర్వేషన్ కు వ్యతిరేకమని పదే పదే బీజేపీ ప్రకటిస్తూ ఉంటే అయినా సరే ఆ పార్టీతో చంద్రబాబు పొత్తు ఎలా కొనసాగిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. మైనారిటీలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉండటమే కాదు 4% రిజర్వేషన్ కు మద్దతుగా ఉందన్నారు. రాజకీయంగా కూడా ముస్లిం మైనారిటీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు సీఎం జగన్. ఊసరవెల్లి రాజకీయం ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 600 100 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 59 నెలల కాలంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి మంచి చేసిన ప్రభుత్వం కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేశారు సీఎం వైఎస్ జగన్. నా పుడిపక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇమ్తియాజ్ నిల్చుంటా ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్గా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చాడు. చదువుకున్న వాళ్ళల్లో కూడా బ్రహ్మాండమైన చదువులు చదివినవాడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. అన్నపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రామయ్యన్న నిల్చుంటా ఉన్నాడు. మీలో ఒకడు అతి సామాన్యుడు, బీసీ కులాలకు చెందినవాడు. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి వ్యక్తులను ఎంపీగా చేసి పంపిద్దాం, ఢిల్లీకి చూపిద్దాం. పేదవాడు కూడా ఢిల్లీకి పోగలుగుతాడు అని ఢిల్లీకి చూపిద్దాం. రామయ్యన్నను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ ప్రార్థిస్తా ఉన్నాను.